కేంద్ర మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచి సుజనా చౌదరి 65వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని బీజేపీ సీనియర్ నాయకులు బొబ్బిలి లీలాకుమార్ అన్నారు. మంగళవారం గొల్లపాలెంగట్టు షిరిడి సాయిబాబా మందిరం వద్ద యలమంచి సుజనా చౌదరి పుట్టినరోజు సందర్భంగా కూటమి మహిళా నాయకురాలు చింతలపూడి బేబీ రత్నకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యలమంచి సుజనా చౌదరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని అన్నారు. ఆయన గెలిచిన 2 సంవత్సరాల్లోనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆయన ప్రజలకు మరింత సేవ చేయడానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు. కేక్ కటింగ్ అనంతరం స్వీట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి రంగారావు, మిత్తింటి కృష్ణారావు, భూపతి శివశంకర్, రామిశెట్టి శ్యామల, రామిశెట్టి పెద్దబాబు, రామిశెట్టి రమణమ్మ, మహమ్మద్ నస్రీన్, మిత్తింటి అనసూయమ్మ, గుర్రం రత్నం, గ్రంథి సునీత, సన్నయ్యమ్మ, మువ్వల లక్ష్మీకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం గౌరవ బీజేపీ శాసనసభ్యులు సుజనా ఫౌండేషన్ అధినేత మాజీ మంత్రి వర్యులు గౌరవనీయులు సుజనా చౌదరి గారి యలమంచి సుజనా చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి బాబా గారి ఆశీస్సుతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వారి ద్వారా పేద ప్రజలకి అందరికీ న్యాయం జరగాలని ఇప్పటికే ఎంతోమంది సీఎం రిలీఫ్ ఫండ్స్ అందిస్తూ చాలామంది పేదలకు ఆదుకుంటున్న ఈ సమయంలో రాబో కాలంలో తర్వాత కూడా వారి అఖండ మెజారిటీతో గెలవని బాబా గారు కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ వారి తరపున, మా తరపున, మేడం గారి తరపున అందరూ బేబీ రత్నకుమారి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచి సుజనా చౌదరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఆయన సాయిబాబా గుళ్ళో ఆయన పేరున పూజలు చేయించాం. ఆయన ఎంతోమంది నిరుపేదలకు ఎంతో ఆర్థిక సహాయం చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఎంతోమందిని ఆదుకున్నారు. ఇంకా ఆయన ఎన్నో ప్రాజెక్టులు తెచ్చి ఎంతో ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా పెరిగింది, అవన్నీ నిర్మూలించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంతోమంది నిరుపేదలందరికీ కూడా ఇంకా సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి చెందేట్టు చేశారు. అలానే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా ఎంతో పై స్థితిలోకి వచ్చేట్టు చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. కృష్ణ ఈరోజు జూన్ 2వ తారీఖు మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా మన గొల్లపాలెంగట్టు సాయిబాబా గుడి మందిరంలో కేక్ కట్ చేసి ఆయన ఆశీస్సులు కావాలని కోరుచుకుంటున్నాం. అందరూ కూడా సుజనా చౌదరి వచ్చేసి కూడా 2 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచాడు మన ఏరియాలో. ఇప్పటివరకు చాలా బాగానే కార్యక్రమం చేశారు, అభివృద్ధి చేశారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు కాన అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. Like, subscribe and press the bell icon for new updates.